ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గత వారం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అనాదిగా మిగిలిపోవలసిన ఇస్సేరుగా పేరు మార్చబడిన యూదురాలైన హదస్సాను పారసిక సామ్రాజ్యమునకు దేవుడు ఏ విధంగా రాణిగా చేస్తున్నాడో, దేవుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చినాడో, ఆమె కథ మొత్తాన్ని ఎలా మార్చినాడో గత వారం మనము తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం లాబాను పెద్ద కుమార్తెయు అదేవిధంగా జబ్బు కండ్ల గలదిగా ఉన్న యవనురాలైన లేయాను గూర్చి మనం ధ్యానం చేసుకొని పోచున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా కలిగి ఉన్న జబ్బు కండ్లు ఏమిటంటే ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే లేయా జబ్బు కండ్లు గలది అని మనం చూడగలం. ఈ జబ్బు కండ్లు కంటిలో పువ్వు లాంటిది కాదు, గుడ్డితనము కాదు, పుట్టుక గుడ్డితనము కాదు, నేత్రక్షీణత కాదు, మందదృష్టి కానే కాదు, తాత్కాలిక గుడ్డితనము కాదు, క్రీస్తుని చూచుట వలన సౌలుకి కలిగిన గుడ్డితనము లాంటి గుడ్డితనము కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి జబ్బు లేయా కండ్లకు కలిగిందంటే కండ్ల కలకకు సంబంధించిన కండ్ల జబ్బై ఉన్నది అని బైబిల్ పండితులు తెలియజేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే లేయా కండ్లు పుసులతో నింపబడే స్థితి అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కండ్ల జబ్బును బట్టి ఆమె సొంత చెల్లెలకు రాహేలే ఆమెను చిన్న చూపు చూసిన పరిస్థితి. ఎందుకంటే రాహేలు సుందరి, అంటే రాహేలు తన యొక్క సౌందర్య స్థితిని బట్టి సొంత అక్కనే తక్కువగా చూసే పరిస్థితి. కారణం ఏంటంటే లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు ఎటువంటి లోపం లేని సౌందర్యవంతురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి స్థితి ఆనాటికి రాహేల్లోనే కాదు గాని నేడు అందము సౌందర్యము గల ప్రతి ఆత్మీయ సహోదరుల్లో మనం చూడగలం. కొంతమంది సహోదరులకు కళ్ళు పెద్దగా ఉంటే చాలు చిన్న కళ్ళు గల సహోదరులను తక్కువ చూపు చూస్తూ ఉంటారు, అందహీనులుగా చూస్తూ ఉంటారు. ఇదొక అంద గర్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంద అహంకారం అని తప్పక మనం తెలుసుకోవాలి. మరికొంతమంది సహోదరులకు జడ పెద్దదిగా ఉంటే చాలు చిన్న జడ గల సహోదరులను తక్కువ చూపు చూస్తూ ఉంటారు, అందహీనులుగా చూస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తు ఉన్నవారు ఎత్తు తక్కువగా ఉన్నవారిని, తెల్లగా ఉన్నవారు నల్లగా ఉన్నవారిని తక్కువగా చిన్న చూపు చూడడమే కాకుండా అందహీనులుగా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందహీనులుగా భావించే వారికి విచిత్రమైన పేర్లు పెడుతూ అందరి మధ్యలో వారి శరీర లోపాలను ప్రస్తావిస్తూ అపహాస్యంగా మాట్లాడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ మాట్లాడే గర్వాంధులైన అహంకారులైన కొంతమంది వారిని వారి అందగత్తులుగా భావించుకుంటూ ఈ విధంగా తోటి వారితో ప్రవర్తించేవారు లేకపోలేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎవరు మోసపోతారని తెలియజేస్తుందంటే నా అంతటి అందగత్తి లేనే లేదని గర్వించేవారు, అహంకారులుగా ప్రవర్తించేవారు, పొగరుబట్టి ప్రవర్తించేవారే మోసగించబడతారని, చెరపబడతారని తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో అబ్షాలోము సహోదరి అయిన తామారును మనం చూస్తూ ఉంటాం. ఈమె సుందరవతి అని మనం చూడగలం. ఈమె అమ్నోను ద్వారా చెరపబడుటను మనం చూడగలం. ఈ విషయాలు సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 7 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనా కూడా చెరపబడినట్లు ఆదికాండం 34వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము అని మనకు కనబడుతుంది. అంటే అందమును కలిగిన వారు మోసగించబడతారు, అందమే అనేకులను మోసం చేస్తుంది, మోసమే అందాన్ని మోసం చేస్తుందని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక మన అవయవాలు అన్నీ బాగున్నాయని, అందంగా ఉన్నాయని అవయవాలు అందంగా లేని వారిని తక్కువగా చూడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు బైబిల్లోని వాక్యాలను ఆధారం చేసుకొని వివరించి చెప్పడం జరుగుతుంది కానీ ఇవి నా సొంత మాటలు కానే కావు, సొంత భాష్యము అసలే కాదని మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథమందు షోలమ్మితిని మనం చూడగలం. ఈ షోలమ్మితి అనే పేరు పరమగీతమునందు ప్రశంసింపబడిన
ఒక యువతి పేరని పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలం. ఈమె నల్లని రూపము రంగు కలిగినదిగా ఉండడాన్ని బట్టి ఈ యవ్వనురాలిని యెరూషలేము కుమార్తెలు చిన్న చూపులు చూసేవారంట. షూలమ్మితి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా యెరూషలేము కుమార్తెలతో అనుటను మనం చూడగలం. నేను నల్లని దానిని అయినను సౌందర్యవంతురాలను అని అనుటను మనం చూస్తూ ఉంటాం. పరమగీతములు 1వ అధ్యాయం 5, 6 తప్పక చదవాలని ప్రభు సేవకంగా నేను కోరుచూ ఉన్నాను. షూలమ్మితిని యెరూషలేము కుమార్తెలు ఆమె యొక్క రూపమును బట్టి రంగును బట్టి చిన్న చూపులు చూసిన ఆ రంగును రూపమునిచ్చిన దేవునికి ఆమె నమ్మకంగా జీవించినట్లు మనం చూడగలం. గనుకనే యెరూషలేము కుమార్తెలతో షూలమ్మితి అంటుంది, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అని అనుటను మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, షూలమ్మితిని చిన్న చూపులు చూస్తున్న యెరూషలేము కుమార్తెలను బట్టి ఆమెకు ఆ రంగును నల్లని రూపమును ఇచ్చిన దేవుణ్ణి ఆమె నిందించలేదు, దూషించలేదు, ఆయన మీద సనుక్కొనలేదు, గనుక్కొనలేదు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అవమానంగా తలంచలేదు, కృంగిపోలేదు, నిరాశ చెందలేదు, నిస్పృహ చెందలేదు. తనకు దేవుడిచ్చిన రూపాన్ని బట్టి ఆమె దేవుణ్ణే మహిమపరిచింది. అంతేకాకుండా ఆమెను ఆమె తక్కువ చేసుకొని ఎక్కడా మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే స్థితిని లేయాలో కూడా మనం చూడగలం. లేయా తన కలిగి ఉన్న జబ్బు కండ్లను బట్టి దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి దూషించలేదు. అదేవిధంగా ఆమె కృంగిపోలేదు, ఆమె అవమానంగా తలంచలేదు. అంతేకాకుండా తనను తాను తక్కువ చేసుకొని మాట్లాడలేదు. కానీ దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఉంటూ దేవుడే తన కథ మొత్తాన్ని మారుస్తాడనే విశ్వాసంలో ఆమె తన విశ్వాసాన్ని కొనసాగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయ స్థితి ఎదుట రాహేల్ లాంటి చిన్న చూపు నిలవలేకపోయింది. అంటే లేయా తన సొంత చెల్లెలైన రాహేలు ద్వారా మొట్టమొదటిగా చిన్న చూపును ఎదుర్కొంది. తరువాత మేనమామ ద్వారా అంటే లాబాను సహోదరి రెబకా అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ రెబకా ఇస్సాకుల కుమారుడు యాకోబు. లాబానుకు వరుసకు మేనలుడుగా యాకోబు మనం చూస్తూ ఉంటాం. లేయాకు మేనమామ యాకోబు అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సొంత మేనమామ ద్వారా కూడా లేయా చిన్న చూపును అనుభవించింది. ఇది ఎలానో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ తల్లి సలహా ఆలోచన మేరకు తన తల్లి సహోదరుడైన లాబాను వద్దకు సుదీర్ఘ ప్రయాణము చేసి వచ్చిన యాకోబు లాబాను వద్ద నెల దినములు యాకోబు నివసించిన తరువాత యాకోబు ఏది ఆశించకుండా లాబానుకు సహాయపడుచుండగా లాబానుకు మాత్రం ఊరకనే యాకోబుతో పని చేయించుకోవడం ఇష్టము లేక యాకోబుతో లాబాను, నీ ఊరకనే నాకు సహాయపడవద్దు, నీవు చేస్తున్న పనికి నా యొద్ద ఏ రకమైన మేలు పొందాలని ఆశపడుచున్నావో చెప్పమని యాకోబుతో లాబాను అనగా యాకోబు లాబానుతో తన రెండో కుమార్తె అయినా లేక చిన్న కుమార్తె అయినా రాహేలును తనకిచ్చి పెండ్లి చేయమని అడుగుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఒకవేళ రాహేలుని నాకు ఇచ్చి పెండ్లి చేయటకు నీకు ఇష్టం ఉన్న ఎడల రాహేలు కోసం 7 సంవత్సరాలు పని చేసేదనని ఇదియే నీవు నాకు ఇచ్చు జీతమని చెప్పుటను మనం చూడగలం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో పురుషులు తమ వధువుల కోసం కట్నం ఇచ్చేవారు. మన ప్రాంతాల్లో ఓలి అనే పేరుతో ఈ ఆచారం వాడుకలో ఉంది. అంటే వరుడు వధువు యొక్క తండ్రికి కట్నము లేక ఓలి ఇవ్వవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 34వ అధ్యాయం 12వ వచనంలో, నిర్గమకాండం 22వ అధ్యాయం 17వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలం. అంతేకాకుండా ఈ విషయాలన్నీ ఆదికాండం 29వ అధ్యాయం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా కంటే రాహేలుకే అత్యంత ప్రాముఖ్యతను ఒక మేనమామగా యాకోబు ఇచ్చటే కాక ఆమె కొరకు 7 సంవత్సరాలు ఏమీ తీసుకొనకుండా పని చేస్తాను, ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని లాబానును అడుగుట ద్వారా ఒక మేనమామగా యాకోబు ఆ ఇంటి పెద్ద కుమార్తె అయిన లేయాను ఆమె యొక్క శరీర రూపమును చిన్న చూపు చూచిన వారిగా మనం చూడగలం. ఒకవైపు తోడబుట్టిన చెల్లెలు చిన్న చూపు చూస్తుండగా ఇంకొక వైపు సొంత మేనమామ లేయాను చిన్న చూపు చూచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది బయట వారి ద్వారా ఎదురైన పరిస్థితి కాదు, లేయాకు సొంత రక్త సంబంధాల ద్వారా ఎదురైన పరిస్థితి. సొంత వారే
చిన్న చూపు చూస్తూ ఉంటే అది మానసిక ఒంటరితనానికి దారి తీస్తుంది, నిరాశ నిస్పృహలకు దారి తీస్తుంది. ఇది ఒక ఇంటి పెద్ద కుమార్తె యొక్క పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇటువంటి ఈ పెద్ద కుమార్తె అయిన లేయా కథ మొత్తాన్ని దేవుడు ఎలా మార్చి చిన్న చూపులు చూసే వారికి బుద్ధి చెప్పి ఉన్నాడో, ఆత్మీయ కళ్ళు తెరిపించున్నాడో, అదేవిధంగా వివాహము చేసి సంపూర్ణ సంఖ్య గల సంతానంనిచ్చి లేయాను ఇశ్రాయేల్లో 2 గొప్ప గోత్రాలకు లేక ప్రధానమైన గోత్రాలకు తల్లిగా దేవుడు చేసి దావీదు రాజుకు యేసుక్రీస్తుకు పూర్వీకురాలుగా దేవుడు లేయా కథ మొత్తాన్ని ఎలా మార్చివేస్తున్నాడో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఈ విషయాలతో నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియమైన దేవుని బిడ్డలారా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో ఉన్న దేవుడు, కథ మొత్తం మార్చగల దేవుడు అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు వివరముగా మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన ఈ కృప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి విశ్వాసముని దీవించండి, ఇంకను బలపరిచి దేవుని కృపలో వారిని మీరే నడిపించండి ప్రభువా. వచ్చే వారం ఇది అంశ సందేశంలో మరికొన్ని విషయాలు మేము ధ్యానించబోచున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానమును మీరు మాకు దయచేసి నడిపించి ఈ అంశ సందేశం ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం, ప్రభేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమెన్.